తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి ఇవాళ 547 సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతోంది. పాసింగ్ అవుట్ పరేడ్ కి చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో అత్యధికంగా 26 నుంచి 30 వయసు ఉన్న అభ్యర్థులే ఉన్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. Chief guest and request to review the parade. दीक्षांत परेड आपका निरीक्षण के लिए हाजिर है श्रीमान। ముఖ్య అతిథి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కవాతు పరిశీలిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్స్, సహాయ సబ్ ఇన్స్పెక్టర్ల యొక్క క్రమశిక్షణను, ఆహార్యమును పరిశీలించడానికి ముఖ్య అతిథి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని, కవాతు నాయకురాలైన శ్రీమతి పి భాగ్యశ్రీ, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్స్ అకాడమీ సంచాలకులు శ్రీమతి అభిలాష బిష్ట్, ఐపీఎస్ డీజీపీ గారి సంయుక్తంగా ప్రత్యేక వాహనంలో తీసుకుని పోవట మనందరం వీక్షిస్తున్నాము. ముఖ్య అతిథి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఆయన గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు యువకులు, ఉత్సాహవంతులు మరియు ప్రగతిశీలురు వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యం. వ్యవస్థలు సక్రమంగా పనిచేసే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని భావించి వ్యవస్థలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయడానికి తోడ్పాటుని అందిస్తున్నారు. తెలంగాణను నిరుద్యోగుల మిత్ర, పర్యావరణ మిత్ర, పరిశ్రమల మిత్ర, ఉద్యోగుల మిత్ర ప్రభుత్వంగా తీర్చిదిద్దాలి అని ఆయన విజన్ మనందరం అభినందించదగ్గది. Ladies and gentlemen, Honorable Chief Guest Sri Revanth Reddy Garu is now reviewing the parade with a great vision and dynamism to have a better state. On this auspicious and historic occasion of passing out parade, as we witness the first contingent commander Anugula Raghavendra Reddy, second in command Kadala Venukumar, second contingent commander Singireddy Satish Kumar Reddy, second in command Irene Agastya Bhargava, third contingent commander Malis Shashivardhan Reddy, second in command Kosgi Chandrasekhar, fourth contingent commander Mood Ajay, second in command Mudawad Ranjit Kumar, fifth contingent commander Tatikonda Sai Shashank, second in command K. Kiran Paul, sixth contingent commander Galla Saumya, second in command Ganji Vijaya, seventh contingent commander Banda Mamata, second in command Sushma Shivampet, eighth contingent commander Mood Jaipal, second in command Boini Saujanya, ninth contingent commander Kavalla Shailender, second in command Boddu Vijaya, 10th contingent commander Bonta Praveen, second in command G. Akhil Kumar.
11th Contingent Commander Pasupula Nagaraju, Second in Command M. Kamalakar, and the 12th Contingent Commander Gandikota Tirumulesh, and Second in Command V. Prasad Rao. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి తదితర మత్తు మందులు డ్రగ్స్ వంటి వాటికి తావు లేదు అని చాలా దృఢంగా బలంగా చెప్పిన మన ముఖ్యమంత్రి టిఎస్నాప్ ద్వారా పోలీస్ విభాగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణకు పోలీస్ విభాగానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి కావలసిన సదుపాయాలను కూడా సమకూరుస్తున్నారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి. స్నేహపూర్వక పోలీస్ విధానాల ద్వారా ప్రజలకు పోలీస్ అధికారులు చట్ట పరిధిలో రక్షణ కల్పించాలని మార్గనిర్దేశానికి చేస్తూ పోలీస్ విభాగంలో శిక్షణ అత్యంత ప్రాముఖ్యత కలిగినది అని భావించి శిక్షణ అనంతరం తగిన సహకారం అందిస్తున్నారు మన ముఖ్య అతిథి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అయిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అకాడమీ సంచాలకులు శ్రీమతి అభిలాషా బిస్ట్ ఐపీఎస్ గారి తరఫున మరియు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గారి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు, శుభాభివందనలు అందరి తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాము. दीक्षांत परेड शपथ ग्रहण करने की आज्ञा प्रदान करें श्रीमान. Parade commander has sought permission for Shapath Grahan. In a short while from now, Nishan Toli will arrive with our national flag. While the Nishan Toli arrives along with our national flag, I request all of you to raise and those in uniform to salute. परेड कंधे शस्त्र. निशान टोली परेड पर. दीक्षांत परेड, राष्ट्रीय सलूट, सलामी शस्त्र. Request all of you to kindly raise for the national anthem. परेड कंधे शस्त्र. परेड
छत्र। कमांडर्स वापस क्रिच। कमांडर्स जगालो। निशान जगालो। निशान कार्रवाई शुरू कर। భారత జాతి యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం, సార్వభౌమత్వం వీటికి చిహ్నమే మన మువ్వన్నెల జాతీయ జెండా. అటువంటి జాతీయ జెండాను మనం ఈ సందర్భంలో గౌరవించుకుని జాతీయ జెండా సమక్షంలో నూతన పోలీస్ అధికారులు దీక్ష చేయవలసి ఉన్నది. మన సమాజం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, ఏకత్వంలో భిన్నత్వానికి ఒక చక్కటి ఉదాహరణ. వ్యవస్థలు స్వతంత్రంగా ఉండి వాటి నిర్దేశించిన కార్యకలాపాలను నిర్వహిస్తూ సందర్భానుసారంగా రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ చట్టం అనుమతించిన పరిధిలో రాజ్యానికి తోడ్పడుతూ అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భావనను సూచించినదే మువ్వన్నెల జాతీయ జెండా, అనుసరిస్తున్న పోలీస్ అకాడమీ జెండా. జాతీయ జెండాలోని 3 రంగులు మన జాతి యొక్క సామర్థ్యాన్ని, తత్వాన్ని మరియు అభిలాషను తెలియజేస్తున్నాయి. కాషాయ రంగు సామర్థ్యానికి, త్యాగానికి సూచన. తెలుపు రంగు సత్యానికి, ధర్మానికి సూచన. ఆకుపచ్చ రంగు అభివృద్ధిని సూచిస్తుంది. జెండా మధ్యలో ఉన్న చక్రము మానవాళి పరిణామ క్రమాన్ని, నిరంతర ప్రగతిని సూచిస్తూ ముందుకి దూసుకుని వస్తుంది. National Flag Bearer RSI Rahul and Unity Flag Bearer Harishankar, a special applause. Our tricolor national flag is a symbol of our country's freedom, independence and sovereignty. On this very